ఇందిరా గారి మీద ఉన్న అభిమానంతో నా బాధ్యత తీసుకున్నారేమో, నన్ను బాగా చూసుకున్నారేమో. అలా ఎందుకు అనుకోకూడదు? అలా ఏం కాదమ్మా. ఖచ్చితంగా గౌతమ్ బాబు నిన్ను ఇష్టపడుతున్నాడు, ప్రేమిస్తున్నాడు. బాబుకు నీ మీదుందే జాలో సానుభూతో కాదమ్మా, ఇష్టం, బాధ్యతతో కూడిన ప్రేమ. నేనలా అనుకోవట్లేదు మావయ్య. నువ్వేమో నా మనసులోని మాట గౌతమ్ గారికి చెప్పమన్నావు. నేను తొందరపడి చెప్పుంటే ఏమయ్యేది? ఆయన మనసులో అదితి ఉంది. నేను స్వార్థపరురాలనని ఆయన అనుకునేవారు కదా. లేదమ్మా, ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతోంది. గౌతమ్ బాబు నిన్ను తప్ప అదితి అమ్మను ప్రేమించాడు. ప్రేమిస్తున్నానని చెప్పారని అదితి చెప్పింది కదా మావయ్య. అది అదితి అమ్మను ఉద్దేశించి చెప్పలేదని గౌతమ్ బాబు కూడా చెప్పాడు కదమ్మా. నువ్వు తప్ప ఇంకెవరు తన మనసులో లేరని కూడా చెప్పాడు కదా. అప్పుడు ఆయన మనసులోని మాట నాకు కదా మావయ్య చెప్పాల్సింది. ఆయన మనసులో నేనుంటే నాకు కదా ప్రేమిస్తున్నాను అని చెప్పాలి. ఇంకెవరికో చెప్పడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. కాని ఏదో పొరపాటు జరిగింది, అదేంటో తెలియడం లేదు. ఏం జరిగిందో నాకు తెలీదు మావయ్య. ఆయన మనసులో ఎవరున్నా సరే ఆయన స్థాయికి నేను తగిన దాన్ని కాదు. ఆయన్ని కోరుకోవడం అంటే నా అర్హతకు మించి కోరుకోవడమే. నాకంత అదృష్టం లేదనిపిస్తోంది మావయ్య. ఇంకా నయం తొందరపడి చెప్పలేదు. చెప్పుంటే నా పరిస్థితి ఏమై ఉండేదో. ఇంక నువ్వు కూడా ఈ విషయాన్ని ఇంతటితో వదిలే మావయ్య. అమ్మా ఆలియా, నువ్వు వదిలినా నేను వదిలిపెట్టనమ్మా. గౌతమ్ బాబు నిన్ను తప్ప అదితి అమ్మను ప్రేమించే అవకాశమే లేదు. ఖచ్చితంగా ఏదో పొరపాటు జరిగింది, అదేంటో తెలుసుకోవాలి. బాబు, 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 ఎక్కడ బాబు? ఎక్కడ బాబు? బాబు, అయ్యో బాబు! శ్రావ్య, మీ అన్న ఎక్కడ? ఆయన ఎక్కడ? ఏమండి? ఏమండి? ఏమైంది? కంగారుగా ఉన్నారు? బాబు, మన బాబుని చూసారా అండి? నేను బాబుని చూడడం ఏంటి? నువ్వే కదా బాబు ఏడుస్తున్నాడని పైకి తీసుకెళ్లి పడుకోబెట్టావు. అయ్యో, గదిలో బాబు లేడండి. గదిలో లేడా? గదిలో బాబు లేకపోవడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు. వాణ్ణి మనం మాయం చేద్దాం అనుకుంటే ఇంకెవరు మాయం చేశారో? ఏమంటున్నావు అహల్య? బాబు గదిలో లేకపోవడం ఏంటి? గది మొత్తం వెతికావా వదినా? వెతికాను. బామ్మగారేమైనా తీసుకొచ్చారేమోనని కంగారుగా వచ్చాను. నేనెందుకు తీసుకొస్తానే? మొన్నంటే వాడు ఏడ్చాడు కాబట్టి తీసుకెళ్లాను. ఏమండి, మరి మన బాబు ఎక్కడికి వెళ్ళాడండి? అసలు ఎవరు తీసుకెళ్లారండి? బాబు, బాబు.
సరే సరే నువ్వు కంగారు పడక అహల్య, ఒకసారి చూద్దాం పద. గదిలో ఉన్న బాబు కనిపించకపోవడం ఏంటండి? అమ్మా, నిజంగా బాబు నువ్వు చూడలేదా? తీసుకొస్తే బాబు నా దగ్గరే ఉంటాడు కదా. ఇప్పటి వరకు మీతోనే ఉన్నాను కదరా. రాజుగారు, బాబు కనిపించాడా? లేదు బాబు. రాజుగారు, ఇంట్లో నుంచి ఎవరన్నా బయటికి వెళ్ళారా? ఏంటమ్మా ఆ బ్యాగ్లో ఏంటమ్మా? పాడైపోయిన పూలు బ్యాగ్లో తీసుకెళ్లి బయట పడేద్దామని వెళ్తున్నాను. ఆ, బాబు, ఇందాక డెకరేషన్ చేయడానికి వచ్చిన ఆవిడ బయటకు వెళ్ళింది బాబు. ఆ, తన చేతిలో బ్యాగ్ కూడా ఉంది. ఇక్కడ అందరూ ఉన్నారు, ఆవిడ మాత్రమే లేదు అంటే ఆవిడే నా బాబుని తీసుకెళ్ళిందా? అహల్య గారు, తన అయి ఉంటుందండి. ఇందాక బాబుని కూడా ఎత్తుకోవాలని చూసింది కదా. నాన్న, ఆ వరాలని డెకరేషన్ చేయడానికి పిలిపించింది ఎవరు? మీరే కదా. ఒకసారి ఫోన్ చేయండి నాన్న. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది.